2014 మే 16 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో కమలదండు ప్రభంజనం సృష్టించిన రోజది. రెండేళ్ల తర్వాత వెలువడుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాజపా అలాంటి ముద్ర వేయగలుగుతుందా? ఈశాన్య రాష్ట్రం అసోంలో కమల వికాసం ఖాయమన్న సర్వేల అంచనాలు నిజమవుతాయా అన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా సాధించిన సంచలన విజయం ఆ పార్టీపై అంచనాల్ని అమాంతం పెంచేసింది. ఫలితంగా దేశంలో ఏ మూల ఎన్నికలు జరిగినా కమలదళం ఏ స్థాయిలో సత్తా చాటుతుందన్న అంశం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు అదే పరిస్థితి. శాసనసభ ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో భాజపా ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో తెలుసుకునేందుకు రాజకీయ, వ్యాపార వర్గాలు సహా యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సంస్కరణల అమలు మరింత వేగవంతం అవుతుందన్న వేర్వేరు వర్గాల స్వప్నం అసోం ఫలితంతో కొంతమేర సాకారమయ్యే అవకాశం కనిపిస్తోంది. 1.5 దశాబ్దం పాటు అసోంను ఏలిన కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రంలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని సంకల్పించుకున్న భాజపా శాసనసభ ఎన్నికల్లో హోరాహోరీ తలపడ్డాయి. చుట్టుముట్టిన అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకతను ఎదురీదేందుకు కాంగ్రెస్ అష్టకష్టాలు పడగా అసోం అభివృద్ధి తమతోనే సాధ్యమని చెప్పేందుకు భాజపా విశ్వ ప్రయత్నాలు చేసింది. హోరాహోరీ సాగిన ప్రచార పర్వాన్ని నిశితంగా గమనించిన అసోం ఓటరుగణం 2 దశల్లో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తి తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేసింది. 126 నియోజకవర్గాలున్న అసోంలో భాజపా విజయం తథ్యమని ఎగ్జిట్ పోల్స్ అన్ని ముక్త కంఠంతో చెప్పాయి. 6 ప్రధాన సర్వేల్ని విశ్లేషిస్తే ఎన్డీఏ 73 స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ 37 సీట్లతో ప్రతిపక్షంగా మారనుండగా ఏయూడీఎఫ్ 12, ఇతరులు 4 స్థానాలు దక్కించుకునే అవకాశాలున్నాయి. ఈ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయి? అసోం రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతాయా అన్న ప్రశ్నలకు కొద్ది గంటల్లో జవాబు లభించనుంది.